బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. పీసీసీ చీఫ్ గా అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానై నడిపిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అయింది. తెలంగాణలో ఎదురే లేదనుకున్న గులాబీ పార్టీని ఓడించారు. తెలంగాణ సమాజంలో తిరుగులేదనుకున్న కేసీఆర్ ను గద్దెదించి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి అనే నేను అంటూ సీఎంగా రేవంత్ పగ్గాలు చేపట్టారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ఇప్పటికే హస్తం పార్టీ సంబరాలు జరుపుకుంటోంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం, గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు కొంతవరకు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 55,000 ఉద్యోగ నియామకాలను చేపట్టారు. అలాగే రైతు బీమా, రైతు రుణమాఫీ అలాంటివి చేశారు. దేశంలో ఎక్కడా లేనటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌడిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.